జర్నలిస్ట్ టీవీ న్యూస్. సమాజంలో పేరు ప్రఖ్యాతలు హోదా డబ్బు అన్నీ ఉన్న వంకర బుద్ధులే అందిన కాడికి దండుకో దొంగల్లా దోచుకో అన్న చందంగా తయారైంది కస్టమ్స్ మిల్లింగ్ రైస్ నిర్వహణ. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం గింజలను మిల్లు పట్టించి వచ్చిన బియ్యం గింజలతో పేదల కడుపు నింపాలని ప్రభుత్వం నిర్దేశించిన పథకమే సీఎంఆర్. కానీ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం కేటాయించిన ధాన్యంతో దర్జాగా బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కొందరు దండుపాల్యం బ్యాచ్. సీఎంఆర్ పేరుతో ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వానికి పంగనామాలు పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యాన్ని దర్జాగా అమ్ముకున్న కోట్ల రూపాయలు కూడేసుకున్న గనులు అడ్డంగా దొరికారు. తప్పించుకునేందుకు శత విధాల ప్రయత్నం చేశారు. వారి ఎత్తులను చిత్తు చేస్తూ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లాలో 3 రైస్ మిల్లులు 60 కూటీలను మాయం చేశారని అధికారుల విచారణలో తేలింది. ఒక్కో కూటీ ధాన్యం ధర ₹1,00,00,000 అధికారులు నిర్ధారించారు. అంటే 60 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందన్నది నగ్న సత్యం. కానీ రైస్ మిల్లుల యాజమానులు మాత్రం కుంటి సాకులు చెప్తున్నారు. సామర్థ్యానికి మించి ధాన్యం ఇవ్వడం వలన ఖరాబు అయ్యాయని కాకమ్మ కబుర్లు చెప్పటం విశేషం. ప్రభుత్వ ధనాన్ని పక్కదో పట్టించినందుకు 20% ఫైన్ విధించారు. అయినా తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నారు. పక్కదారి పట్టిన ధాన్యం విలువలను రాబట్టేందుకు ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయాలని భావించారు. తమ ఆస్తులకు ఎక్కడ ఎసరు వస్తుందో అని బంధువులు స్నేహితులపై బదలాయిస్తూ అధికారులకు కుచ్చుటోపి పెట్టే యత్నం చేయటం విశేషం. వైరా నియోజకవర్గంలోని పల్లిపాడు వద్ద ఉన్న రైసు మిల్లు యాజమాని 45 కోట్ల రూపాయల విలువైన ధాన్యం పాడైపోయిందంటూ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు. సీఎంఆర్ ధాన్యం దందాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కస్టమ్స్ మిల్లింగ్ రైస్ విషయాలలో కొనసాగుతున్న తంతు నిజంగా అధికారులను పక్కదోవ పట్టిస్తుందా లేకపోతే అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉన్నాయనే విషయంలో కొంత సందిగ్ధత మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ఏదైతే సీఎంఆర్ ఉందో ప్రతి ఏటా ఖరీఫ్ రబీ సీజన్లో సివిల్ సప్లై అధికారులు మార్కెట్లలో కానీ లేకపోతే స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామాలలో ధాన్యం సేకరణ చేపట్టి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు అలాట్మెంట్ చేసి రైస్ మిల్లుల ద్వారా తిరిగి బియ్యాన్ని సేకరించి ఆ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారుల ద్వారా పీడిఎస్ అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేయడం లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కొంత ధాన్యాన్ని అలాట్మెంట్ చేయడం అనేది నిత్యకృత్యంగా కొనసాగుతుంది. కానీ రైస్ మిల్లులు కోట్ల రూపాయలు దండుకుంటూనే అక్రమ మార్గంలో అసలు సీఎంఆర్ అలాట్మెంట్ చేసిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో బియ్యం రూపాయలు అమ్మేసుకొని కోట్లు కూడా పెట్టుకొని ప్రభుత్వానికి శనగోపం పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో అటు పల్లిపాడు, ఇటు రాయగూడెం, ఇటు తీర్థాల, పాలేరు నియోజకవర్గంలో ఉన్న రాయగూడెం, తీర్థాల, వైరా నియోజకవర్గంలో ఉన్న పల్లిపాడు ఈ 3 రైస్ మిల్లులు 60 కూటీలు అంటే సుమారు 60 కోట్ల పైచిలకు ధాన్యాన్ని కొల్లగొట్టేశారు, గల్లంతు చేశారు. 60 కోట్ల ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకొని వాళ్ళు 100 నుంచి 150 కోట్లు మ్యానిపులేట్ చేయడం అంటే ఆ ధాన్యాన్ని తిరిగి బియ్యం రూపంలో బహిరంగ మార్కెట్లో అమ్ముకొని క్యాచ్ చేసుకున్నారు తప్ప పందికొక్కు లాంటివి ఏం తినలేదు. కానీ ప్రస్తుతం ఏదైతే అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ మేల్కొని సీఎంఆర్ దందాపై విచారణ జరిపించాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసలు సీఎంఆర్ రైస్లో జరిగిన అవకతవకలు ఏంటి, దీని వెనుకున్న అధికారుల హస్తం లేదా అధికార పార్టీ గత అధికార పార్టీ లేదా ప్రస్తుత అధికార పార్టీ నేతల హస్తం ఎంత మేరకు సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టింది అనే విషయంలో కులంకషంగా విచారించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులకు అందిన సమాచారం ప్రకారం 60 కూటీలు అంటే 60 కోట్ల రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పట్టింది. ఈ నేపథ్యంలో 60 కోట్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20% ఫైన్ అంటే 12 కోట్ల రూపాయలు సుమారుగా అపరాధ రుసుము వేసి 72 కోట్లు చెల్లించాలంటూ సంబంధిత మిల్లు యాజమానులకు నోటీసు అందించారు. అయితే సంబంధిత మిల్లు యాజమాన్యం కనుక ఆ డబ్బులు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద
వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ ఇక్కడే ఒక లిటిగేషన్ స్టార్ట్ అయింది అనేది ప్రచారం జరుగుతుంది. ఏదైతే తీర్థాల కావచ్చు లేదా రాయగూడెం కావచ్చు పల్లిపాడు ఈ 3 ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల యాజమాన్యాలు ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తే తమ ఆస్తులు ఎక్కడికి గల్లంత అవుతాయని చెప్పి సంబంధిత కుటుంబ సభ్యులు స్నేహితుల పేరు మీద ఆస్తుల్ని బదలాయించే పనిలో పడ్డారనేది ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఏదైతే పల్లిపాడు మిల్లు ఉందో ఆ రైస్ మిల్లు యజమానురాలు 5 కోట్ల రూపాయలు చెల్లించాలి మొదలు పెడతాగా అని చెప్పేసి నోటీస్ జారీ చేస్తే నేను కేవలం 1 కోటి రూపాయలు చెల్లిస్తా, నాకు ప్రస్తుత అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉన్నాయి అంటూ అధికారాన్ని తిరిగి బెదిరిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే అధికార పార్టీ కనుసన్నల్లో లేదా అధికార పార్టీ ఆశీస్సులు ఉంటే ప్రభుత్వానికి పంగనామం పెట్టే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అయితే ఏదైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుందో దాని నుంచి తప్పించుకునేందుకు ఇదే ఈ 3 యజమానులు తమ ఆస్తులని తమ కుటుంబ సభ్యుల మీద కాకుండా తమ స్నేహితుల మీదనో బంధువర్గం మీదనో బదలాయించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఈ విషయాలలో అటు పోలీసు అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు వేగవంతంగా పనిచేయకపోతే ఈ అవినీతి తిమింగలాలు ఊసర వెళ్ళిలా జారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పూర్తి స్థాయిలలో సీఎంఆర్ అవకతవకల్లో దాగి ఉన్న నిగూఢార్థం లేదా దాని వెనుకున్న అధికారుల మామూళ్ళ మత్తు ఏదైతే ఈ 3 మిల్లుల యజమానులు ఉన్నారో గత 3 ఏళ్ళ నుంచి కొనసాగిస్తున్న తంతు దీన్ని సహకరించిన గత అధికార పార్టీ నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరి చిట్టాన్ని బయటికి తీస్తే తప్ప ఇటువంటి సీఎంఆర్ వ్యవస్థ దందాలని అరికట్టే అవకాశం లేదు. పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని సమయానుకూలంగా ఇవ్వకుండా దందాలు చేసి తమ జేబులు నింపుకున్న ఏదైతే మిల్లు యజమానులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో గత 3 దశాబ్దాల నుంచి రైతు మిల్లుల యాజమాన్యాల కుమ్మక్కు దందాలు అన్నీ ఇన్ని కావు. పీడిఎస్ బియ్యం ఏదైతే కిలో రూపాయి బియ్యం ప్రభుత్వం అందిస్తే ఆ రూపాయి బియ్యంలో 90% బియ్యం రీసైక్లింగ్ పేరుతోటి ఈ సీఎంఆర్ దందా వెనుక దాగి ఉన్న అసలు దందా అని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎంఆర్ పేరుతోటి ధాన్యాన్ని అలాట్మెంట్ చేయించుకొని ఆ తర్వాత ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సమయం ఏదైతే 4 నెలల నుంచి 5 నెలల సమయం ఉందో ఆ 4-5 నెలల్లో తిరిగి రూపాయి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కేవలం బస్తాల మార్పిడి తప్ప బియ్యంలో ఎలాంటి మార్పులు లేవు. అది నగ్న సత్యం. అధికారులందరికీ, రెవెన్యూ సివిల్ సప్లై అధికారులందరికీ ఆ రహస్యం తెలుసు. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఏదైతే పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాలో కూడా లోపాయకారిగా పాలు పంచుకొని తనిఖీల సమయంలో చూసి చూడటంగా వివరిస్తూ ఆ బియ్యాన్ని జిల్లాల సరిహద్దులు దాటిస్తున్నారు, ఆ మిల్లుల హద్దులు కూడా దాటించేసి అంతో ఇంతో కూడబెట్టుకుంటారనే ఆరోపణ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే నిజంగా సీఎంఆర్ అక్రమ దందాలు వెలుగు చూడాలంటే అసలు రైస్ మిల్లులకు అలాట్మెంట్ చేస్తే ధాన్యం ఎంత, ఆ ధాన్యం కనుక ఆడిస్తే ఎంత కరెంటు బిల్లు వస్తుంది, ఆ కరెంటు బిల్లు అనుకూలంగా ఉందా లేదా, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ కనుక అధికారులు ఇండెప్త్గా వెళ్తే దొంగలందరూ బయటపడతారు. 90% మంది దొంగలు బయటపడే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కరెంటుని మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక క్వింటాల్ ధాన్యం కనుక మిల్లింగ్ చేస్తే ఎన్ని యూనిట్ కరెంట్ కాదు అనేది ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా మిల్లు యజమాని దొంగల్ని అడ్డంగా బుక్ చేయవచ్చు. ఈ విషయంలో ఎందుకు సాంకేతికంగా అధికారులు వెళ్ళటం లేదు, ఎందుకు చూసి చూడడానికి వివరిస్తారంటే వీళ్ళు కూడా దాంట్లో తోడు దొంగలయ్యారు కాబట్టి ఇన్డెప్త్ పోకుండా మమ అనిపిస్తూ ఒక అపరాధ రుసుము పేరుతోటి పూర్తిగా సమయాన్ని పెంచుకుంటూ కోర్టుకు వెళ్ళే అవకాశం కల్పిస్తూ ఆర్ఆర్ యాక్ట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ని మరికొంతకాలం పొడిగించే ప్రయత్నాలలో కొంతమంది అధికారులు లోపాయకరంగా మిల్లు యజమానులు సహకరిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సంబంధించిన జిల్లా సంబంధించిన మంత్రులు సీఎంఆర్ దందాన్ని వెలుగులో తీసుకొచ్చి ఇక భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు చేయకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే 3 మిల్లుల్ని ఐడెంటిఫై చేశారు ఖమ్మం జిల్లాలో, ఆ 3 మిల్లుల యజమానులు తమ ఆస్తుల్ని బదలాయించే పనిలో పడ్డారు కాబట్టి ఆ విషయంలో కూడా అవసరమైతే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబట్టి
తన విచక్షణాధికారాలతో సబ్ రిజిస్ట్రార్ కానీ ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసి సంబంధిత ఆస్తుల్ని ఫ్రీజింగ్ చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వ ధనాన్ని రక్షించాలని చెప్పి జనశ్రీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.